ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాము. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026 జనవరి 29 గురువారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. దినఫలాల ప్రకారం శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. మీ యొక్క లైఫ్లో జరగబోయేది ఇదే. మీ పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అయితే మీ యొక్క లైఫ్లో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను జనవరి 29 గురువారం రోజున చూడబోతున్నారు. అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అందంపై ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఈ యొక్క తులారాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. తమ ఆలోచనలు బయటకు చెప్పరు. అలాగే ఇతరుల కుతంత్రాలకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎత్తుకలకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పుతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2026 సంవత్సరం జనవరి 29 గురువారం యొక్క దినఫలాలు శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. మీ యొక్క లైఫ్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. ఇదివరకు చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రువుల మీద మీరు ప్రతీకారం తీర్చుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని మీకు సంప్రదించబోతున్నాడు. అంటే చాలాసార్లు వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నారు. అంటే ప్రతీకారం తీర్చుకోవాలి అనే అభిప్రాయం మీకు ఉండదని, కాకపోతే వారి వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. మానసికంగా శోభను అనుభవిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కొంత వ్యక్తులతో విడిపోయినటువంటి పరిస్థితులు కూడా మీకు వచ్చాయి. ఈ విధంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపై మీరు ప్రతీకారం తీర్చుకునే ఒక అవకాశం భగవంతుడు మీకు సంప్రదించబోతున్నాడు. వారిపై ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే కాదు, వారికి చక్కటి గుణపాఠాన్ని మీరు నేర్పించగలుగుతారు. అంటే మీరు ఏ విధంగా అయితే వారి వల్ల బాధని అనుభవిస్తున్నారో అటువంటి బాధని వారికి కూడా మీరు పరిచయం చేయగలుగుతారు. వారు మిమ్మల్ని చూసి భయపడతారు. అలాగే వారు చేసిన తప్పులని తెలుసుకొని
రియలైజ్ అవుతారు. ఇటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని పరమేశ్వరుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఎంతో కాలంగా మీ యొక్క సమస్యల్ని మీరు ఎదుర్కొన్నట్లయితే గనక ఆ సమస్యల్ని చూసి ఆ భగవంతుడే చెలించిపోయాడు. మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు, అలాగే మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు. ఆ పరమేశ్వరుడు మీ యొక్క జీవితంలో చక్కటి అవకాశాన్నైతే మీకు సంప్రదిస్తాడు. కేవలం ఇది ఒక అవకాశం మాత్రమే కాదు, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని చూపించబోతున్నాడు. ఇది వరకు మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి మీకు విముక్తి సంప్రదించబోతున్నాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక పురోగతికి సంబంధించిన ఒక శుభవార్తని ఈరోజు మీరు వింటారు. అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మీరు గనక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఒక చక్కటి అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగంలో అభివృద్ధి లేదని బాధపడుతున్నారో, అంటే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు కానీ ఎటువంటి అభివృద్ధి అనేది కనిపించడం లేదు, ఆర్థిక పెరుగుదల లేదు, అలాగే ప్రమోషన్ లేవు, దీనికోసం మీరు చాలా కాలంగా బాధపడుతున్నారు. మీ యొక్క శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదని, మీ యొక్క శ్రమ ఎవరు గుర్తించడం లేదని కూడా మీరు ఎంతో కాలంగా బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది. ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది. ప్రమోషన్ పొందుకునే అవకాశం, దానికి సంబంధించినటువంటి శుభవార్తని వింటారు. ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మీ యొక్క తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ పై అధికారుల ద్వారా కానీ మీరు వినబోతున్నారు. అలాగే మీ యొక్క పై అధికారుల మీ ప్రశంసని గురిస్తారు. ఇది వరకు మీరు ఎంత శ్రమ పడ్డా కానీ ఉద్యోగ విషయంలో ఎంత నిశ్శబ్దతతో పని చేసినా కానీ సరే మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు మీ యొక్క శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పై అధికారుల నుండి తోటి ఉద్యోగస్తుల నుండి ప్రశంసలతో పాటు కార్యక్రమంలో మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. వ్యాపారాలు ప్రారంభించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారు ఈరోజు దానికి సంబంధించిన ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు. ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని మీ ముందుకు వస్తుంది. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే లోన్ కోసం అప్లై చేసుకొని శాంక్షన్ అవుతుందా లేదా అనే టెన్షన్లో కనుక ఉన్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా సమస్యలను అధిగమించడానికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శివనామస్మరణతో పాటు విష్ణు భగవానుని కూడా ఆరాధించండి. అలాగే నలుపు రంగు వస్త్రాలు కానీ వస్తువులు కానీ లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. సరే, భగవానుని యొక్క ఆశీస్సులు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతని దానం చేయండి. అవును, దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి, 2026 జనవరి 29 గురువారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.